నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ దీక్ష వ్లాగ్స్. ఏంటి సడన్గా ఎంట్రీ ఇచ్చా అనుకుంటున్నారా? ఎస్, కొంచెం గ్యాప్ వచ్చింది, పర్లేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి వీడియోస్. సో ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం గురించి. ఈ ఇయర్ నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. సో పొద్దునైతే నేను 4:30 మధ్యలో లేచానండి. లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానం టక్టక్క చేసేసి మనం శనగలు వడపప్పులు అన్నీ నానబెట్టేసుకుంటాం కదా, అవన్నీ నానబెట్టేసుకున్నాం. సో అవన్నీ అయ్యాక మెల్లిగా నేను కిచెన్లో ప్రసాదాలు చేసుకుంటూ ఇలా డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. 7:30కి స్టార్ట్ చేసాం. మా ఆయన ఏదో మొత్తం చేసేసారు అనుకోకండి, జస్ట్ క్లాత్ ఒక్కటే అలా పెట్టారు. మిగతా డెకరేషన్ అంతా నేనే చేసేసుకున్నాను అనమాట. ఈ ఇయర్ ఇలా అయిందనమాట. సో ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది అని అనుకుంటున్నారేమో, ఆ తర్వాత చెప్తాను ఇంకో వ్లాగ్లో. అండ్ ఈ డెకరేషన్ మేము ఈసారి సింపుల్గా జస్ట్ మాకున్న దాంట్లోనే చేసుకుందాం, ఏవి ఎక్స్ట్రా కొనద్దు అని డిసైడ్ అయ్యి నేను ఏవి ఎక్స్ట్రా కొనకుండా ఉన్న దాంట్లోనే నేను డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట. మా ఆయన తోరణాలు కట్టేశాడు. సో నేను ముగ్గు చూడండి ఎంత బాగా వేసానో. నాకు ఈసారి నేను వేసిన ముగ్గు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, నేను సాటిస్ఫై అయ్యాను నా ముగ్గుతో నేను. సో అలా స్టార్ట్ చేసాము మెల్లిగా డెకరేషన్ చేసుకుంటూ, అటు వంట నేను చేసుకుంటూ అట్లా పనులు కానిస్తున్నాం అనమాట. సో ఈసారి ఏమేమి వంటలు చేశానో తెలుసా? నేను ఓన్లీ 5 రకాల ప్రసాదాలే చేద్దామని డిసైడ్ అయ్యాను. సో పులిహోర అది కామన్ కదా, ఏవైతే పక్కా ఉండాలో అవైతే చేశాను. పరవాన్నం ఇది, అండ్ ఇది దద్దోజనంకి తాలింపు వేస్తున్నాను. దద్దోజనం కూడా అయిపోయింది. అండ్ శనగలు వడపప్పుతో 5 రకాలు అయిపోతాయి కదా. సో నాకు ఓపిక ఉన్నంతలో నేను మనస్ఫూర్తిగా చేసి భక్తితో చేసి పెట్టానన్నమాట అమ్మవారికి. అలా ఈసారి ప్రసాదాలు అయితే పూర్తయిపోయాయి. సో ఇంకా డెకరేషన్ మీద కూర్చుందామని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఇదైతే ఇలా చేసామండి, బాగుందా? ఇంకా సో అమ్మవారి డెకరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. నేను అమ్మవారికి పెద్దగా అంటే చీర కట్టిస్తారు కదా, నేను అలా ఏం కట్టించను. ఒక పెద్ద క్లాతే తీసుకొని 3 మీటర్స్లో తర్వాత కూడా అది యూజ్ అయ్యేలా తీసుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి కట్టి అది పడేయడం ఎందుకు చెప్పండి. యూజ్ అయ్యేలా తీసుకుంటే అది యూజ్ అవుతుంది కదా, పాపకన్నా నాకన్నా ఏదో ఒక స్టిచ్ చేయించుకుంటాం కదా అమ్మవారికి కట్టించినదని. అది పడేయకూడదని మేము స్టిచ్ చేయించుకుంటాం అనమాట. పాపకి ఫ్రాక్ అన్నా క్రాప్ టాప్ అన్నా అలా కుట్టించేస్తాను. సో నేను ఇలా కట్టిస్తాను, చీరలా కట్టించకుండా అలా కుర్చీల్లా పెట్టేసి అమ్మవారికి అలాగే పెట్టేసి తల పెట్టేసి కొబ్బరికాయకి అండ్ వడ్డానం పెట్టి ఇంకా మనం ఏం నగలేస్తామో అవన్నీ పెట్టేసి ఇలా సెట్ చేసేస్తాను అనమాట, నా దగ్గర ఉన్న ఆభరణాలతో సహా. ఇలా క్యూట్గా చిన్నగా నాకు ఇలాగే ఇష్టం అండి. నా ఓపిక మేరకు నేను చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ కలశంకి ఇంకా గణపతికి ఈ పీట మీద పెడతానమాట. ఈ పీట మీద పసుపుతో ముగ్గేసి అది పెడతాం కదా. సో ముగ్గేసి రెడీ చేస్తున్నాను పీటని. అంటే కొంతమంది వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు అవి కొన్నారు ఇవి కొన్నారు, మనం కూడా ఇయర్ ఇలా చేద్దాం అలా చేద్దాం, ఏం లేదు. నేను ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తాను, ఎప్పటికీ ఇలాగే చేస్తాను. నాకు ఇలాగే ఇష్టం, నాకు ఇలాగే సాటిస్ఫై అవుతాను. నేను మనస్ఫూర్తిగా భక్తితో ఎలా చేస్తానో నాకు అదే తృప్తినిస్తుంది. ఏదో గొప్పగా చేయాలి, డెకరేషన్ చేయాలి, చీర కట్టించాలి, పట్టు చీర తేవాలి అని ఏం లేదు. ఉన్నంతలో మనస్ఫూర్తిగా భక్తితో చేసుకుంటాను, అది చాలండి నాకు. అండ్ మా పాప ఎక్కడ అని చూస్తున్నారా? మా పాప ఇంకా రాలేదు, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. సో తను హాలిడేస్లో మాత్రమే మా దగ్గరకు వస్తుంది కాబట్టి వస్తుంది, కొంచెంసేపు అయ్యాక తను ఎంట్రీ వస్తుంది. ఇక్కడ కలశం కోసం తంటాలు పడుతున్నానండి. ఇది ఎన్నిసార్లు పెట్టినా ప్రతి ఒక్కరికి కొత్తే కదండి. నాకైతే ప్రతి ఇయర్ కొత్తనే. ఇది ఒక 3-4 టైమ్స్ ట్రై చేస్తే కానీ అది పర్ఫెక్ట్గా రాదు. ఫైనల్గా అయితే వచ్చింది. సో దానికి నా నల్ల పూసలు మంచిగా కడిగి పాలల్లో కడిగేసి వేసానన్నమాట. వేసేసి కలశమ్మును కూడా పీట మధ్యలో మళ్ళీ మనం అలంకరిస్తాం కదా పీట పైన. కలశం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ఈ పూజకి, వరలక్ష్మి వ్రతంకి. కలశం లేకుండా అంటే కొంతమంది కలశం పెట్టకుండా చేసుకుంటారంట, బట్ మాకు మాత్రం మా అమ్మ ముందు నుంచి కలశం పెట్టుకుంటుంది, నేను కూడా అలాగే పెట్టుకుంటా అనమాట. కొంతమందికి ఉండదు, ఓన్లీ అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటారు. నేను మాత్రం కలశం పెట్టుకుంటాను అనమాట. సో ఇలా పీట మధ్యలో ముగ్గేసి ముగ్గు పైన బియ్యం పోసి ఆ బియ్యం పైన ఇలా కలశంని ఏర్పరచుకున్నాను. అదనమాట అండి.
మొత్తం నేనే చేసుకున్నానండి ఈసారి. మా ఆయన ఏం హెల్ప్ చేయలేదు. ప్రతిసారి చేస్తారు, ఈసారి ఎందుకో అంటే చేస్తుంటే నేనే వద్దాను అనమాట. ఎందుకంటే చేసే ప్రతి పని నాకు డబల్ పని పెడతారండి. ఎందుకు చెప్పండి, డబల్ పని బదులు నేనే చేసుకోవడం బెటర్ కదా. అందుకే నేనే చేసేసుకున్నా ఈసారి. ఇక్కడ వినాయకుడిని చేస్తున్నాను, పసుపు గణపతిని. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కదా పూజలో. గణపతి లేకుండా మనం ఏ పూజ స్టార్ట్ చేయం కదా. సో గణపతిని అయితే చేసేసుకొని నీట్గా తమలపాకులో పెట్టేసుకొని దానికి ఒక జంజరం కూడా చేసేసుకొని వేసేసాను అనమాట. అలా మా దగ్గర లక్ష్మీ అమ్మవారిది విగ్రహం ఉంటుంది, వెండిది. ఆ అమ్మవారికి అమ్మవారి ముందు ఇలా గణపతి పెట్టేసి అక్కడే పూజ చేస్తాను అనమాట. ప్రతిసారి మా పూజ 10 వరకు అయిపోయేదండి. ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నేను ఒక్కదాన్ని కొంచెం మెల్లిగా చేసుకున్నాను అనమాట. లేట్ అయినా పర్లేదని చెప్పి అందరూ షాక్ అయ్యేవారు, ఇంత తొందరగా అయిపోతుందా అని. ఈసారి మాత్రం లేట్ అయింది, మా పూజ అయ్యేసరికి 1 అయింది. సో చక్కచక్క నేను రెడీ అయ్యి వచ్చేసాను, గెటప్ మార్చేసాను అనమాట. అండ్ తులసి కోటని ప్రతిసారి ఇంట్లో పెట్టేదాన్ని, ఈసారి బయటే పెట్టేసి పూజ చేసేసాను అనమాట. ఇంట్లో వెండిది నాకు మా అమ్మ రాఖీ గిఫ్ట్ ఇచ్చింది ఒక ఇయర్. వెండి తులసి కోట ఉంటుంది, దానికే పెట్టి పూజ చేస్తాను అనమాట. సో ఆ తులసి మొక్కని బయటే ఉంచేసాను అనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాము. దీపం అయితే ముట్టించేస్తున్నా. 12 లోపలైతే ఇంట్లో పూజ చేసేసుకున్నాము. 12 లోపల దీపం అయితే ముట్టించేసాను. ఇక్కడ 12 లోపల కూడా ముట్టించేసాను. ఇక్కడ కూడా మా పాప వచ్చేసింది చూసారా, పూజ టైంకి కరెక్ట్గా వచ్చింది. దాన్ని రెడీ చేసి నేను రెడీ అయ్యాను అనమాట. సో ఇదండి, ఇలా అరిటాకులో మంచిగా ప్రసాదాలు పెట్టేసుకొని పండ్లు పూలు అన్నీ పెట్టేసుకున్నాను. సో పూజ అయితే స్టార్ట్ చేసేసాం. ఎంత చక్కగా ఉంది కదండి అమ్మవారు. నాకైతే చాలా అనిపించింది. అంటే అమ్మవారిని చూసి ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది అనుకోండి. ఎవరి ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది మరి అది మనకి. అలా మంత్రాలు అన్నీ చదివేసుకొని పూజా కార్యక్రమం అన్నీ చేసేసుకున్నాము. తర్వాత తోరణాలు కట్టుకొని మధ్యలో అవన్నీ ఉంటాయి కదా, అదనమాట. నేను మా ఆయనకు కట్టి ఆయన నాకు కట్టేశారు, తర్వాత పాపకు కట్టాము. ఇంతకు వీడియోలు తీసింది ఎవరు అనుకుంటున్నారా, మా మేడం గారే, మా పాపనే తీసింది. తర్వాత మా ఆయనకి ప్రసాదం ఇచ్చేసి ఆయన నాకు ఇచ్చారనమాట. పూజ అయిపోయింది. 1కి అయిందండి ఈసారి పూజ. చాలా లేట్ అయింది ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్లో. నేను 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈ పూజ. మా ఆయనకి ఇష్టమైన మూమెంట్ ఇది, మొత్తం పూజలో ఇష్టమైన మూమెంట్ ఇది. ప్రతి ఒక్క మగవారికి ఇయర్లో వన్సే మొక్కుతాం కదా. కాబట్టి తర్వాత ఫస్ట్ తాంబూలం వచ్చేసి మా పాపకే ఇచ్చాను. మా ఇంటి మహాలక్ష్మి కదండి, సో మా పాపకి ఇచ్చేసాను. తనకేంటో కొత్తగా ఉంది, ఎవ్రీ ఇయర్ ఇస్తాను కదా. ఇయర్కి చాలా పెద్దదైపోతుంది పాప. ఇలా పసుపు, దానికి ఇష్టం పసుపు పెట్టించుకోవాలి, గంధం పెట్టించుకోవాలని. చెప్పడం రాదు కదా, అలా ఏదో మేనేజ్ చేసింది, నన్ను మంచిగా ఆశీర్వదించింది. ఫస్ట్ తాంబూలం మా ఇంటి మహాలక్ష్మికి అయితే ఇచ్చేసుకున్నాను నేను. తర్వాత వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చాను తాంబూలం. మా చెల్లి కూడా వచ్చిందనమాట. మా చెల్లికి నేను ఇంకా వేరే వాళ్ళ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను, అవన్నీ వీడియో తీయలేదనమాట. ఇదండి మా వరలక్ష్మి వ్రతం, మా ఇంటి వరలక్ష్మి వ్రతం యొక్క వ్లాగ్. ఈ వ్లాగ్ ఎలా ఉంది అండ్ మా అమ్మవారిని ఎలా అలంకరించాము, మీకు నచ్చిందా నా డెకరేషన్ కానీ అన్నీ చెప్పండి కామెంట్లో. ఏదైనా తప్పు చేసుంటే, ఏదైనా మిస్టేక్ ఉంటే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అంతవరకు ఉంటాను. మీ శ్రీ దీక్షు వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.